హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే పీఎం కిసాన్ 19వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే, వ్యవసాయం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి సహకరించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏటా 3 విడతలుగా అనగా ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుండి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి సమయాల్లో కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్కు అర్హులైన రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 పొందుతారు. అంటే సంవత్సరానికి 6,000 పెట్టుబడి సాయం అందుతుంది. ఈ డబ్బు డైరెక్ట్గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. త్వరలో ఈ పథకం కింద 19వ విడత నిధులు విడుదల కానున్నాయి. అయితే ఈసారి మనీ క్రెడిట్ అవ్వాలంటే రైతులు కొన్ని పనులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంది. మరి అదేంటో మనం చూద్దాం. పీఎం కిసాన్ యోజనలో భాగమైన రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియ అనేది తప్పకుండా పూర్తి చేయాలి. లేదంటే రైతులకు డబ్బులు అందకపోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈకేవైసీ ప్రాసెస్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్లో అయితే అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ద్వారా, అలానే ఆఫ్లైన్లో అయితే సమీప సిఎస్సి సెంటర్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ పథకం కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ల్యాండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుని లింక్ చేసుకొని రైతులు 19వ విడత సహాయం కోల్పోయే ప్రమాదం ఉంది. వీలైనంత త్వరగా లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 5వ తేదీన విడుదల చేసింది. ఈ విడతలో మొత్తం 20,000 కోట్ల నిధులను పంపిణీ చేసింది. 9.4 కోట్ల మంది రైతుల అకౌంట్లో ఈ యొక్క డబ్బులు అనేది క్రెడిట్ అయ్యాయి. లబ్ధిదారుల సంఖ్య గతంతో పోలిస్తే పెరగడం విశేషం. పీఎం కిసాన్ 17వ విడత నిధులు 2024 జూన్ 18న విడుదల చేశారు. మొత్తం 20,000 కోట్ల నిధులను 9.3 కోట్ల మంది రైతుల అకౌంట్లో క్రెడిట్ చేశారు. ప్రస్తుతం 19వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈలోగా ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ను వంటి పనులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. సో చూశారు కదా వ్యూవర్స్, మరి ఇంకా ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోకుండా ఉన్నారో వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి. అలానే ఈ యొక్క ఈకేవైసీ చేయించుకున్న తర్వాత తప్పనిసరిగా ల్యాండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేసుకోండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.